అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 22 ఆగస్ట్ షిఫ్ట్ టు మ్యాథ్స్ సొల్యూషన్స్ ని చూద్దాం. Number of male and female employees working in 4 departments of an organization, that is HR, production, marketing and operations. Study the table and answer the following question. సో ఇక్కడ మనకి 4 డిపార్ట్మెంట్స్ లో ఎంత మంది వర్క్ చేస్తున్నారో ఆ డేటా ఇచ్చారు. అయితే what is the ratio of the total number of employees in production and the total number of employees in operations respectively. So total number of employees male and females కలిపి ప్రొడక్షన్ లో అండ్ ఆపరేషన్స్ లో ఎంత మంది ఉన్నారో వాళ్ళ రేషియోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ ప్రొడక్షన్ లో 160 ప్లస్ 155 ఉంది కదా. సో ఈ 155 ని మనం 160 అని తీసుకుంటే 160 ప్లస్ 160 అంటే 320. 320 లో 5 ని ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి 5 ని మైనస్ చేస్తే 320 లో 5 మైనస్ చేస్తే 315 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఈ 2 ఈ సైడ్ యాడ్ చేస్తే 130 అవుతుంది. ఓకేనా. 130 ప్లస్ 140 అంటే 270. సో ఈ 270 రేషియోని ఫైండ్ అవుట్ చేస్తే 3 1s 3 0 తీసుకుంటే 3 5s 15 అగైన్ 3 9s is 27. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్. సో ఇక్కడ 105 అండ్ 90 వస్తుంది. 15 6 is 90. 15 7s is 105. సో 7:6 రేషియో వస్తుంది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ మనకి సింప్లిఫై అని చెప్పి ఒక ఈక్వేషన్ ఇచ్చారు. నా గాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్స్ ని సాల్వ్ చేయాలి, తర్వాత ఆఫ్ ఉంటే ఆఫ్ ని, నెక్స్ట్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్, ఆ తర్వాత మనకి ప్లస్ అండ్ మైనస్ వచ్చింది అనమాట. ప్లస్ అండ్ మైనస్ రెండిట్లో ఏదైనా సాల్వ్ చేయొచ్చు, ఇక్కడ ప్రయారిటీ అనేది లేదు. సో ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్స్ ని చూసుకుంటే ఇన్నర్ బ్రాకెట్ దగ్గరికి వెళ్ళాలి. 6 ప్లస్ 2 అంటే 8. సో 8 మైనస్ ఆఫ్ 8 ఇంటూ 3 ఉంది. నెక్స్ట్ ప్రయారిటీ మల్టిప్లికేషన్ కి కదా. సో 8 ఇంటూ 3 is 24. 8 లో నుంచి మనం 24 ని మైనస్ చేసి -16 వస్తుంది. సో 234 ఇంటూ మైనస్ ఆఫ్ 16 ప్లస్ 4234. నౌ ఇంటూ 16 చేయడానికి 16 ని ప్లస్ మనం స్ప్లిట్ చేసుకుందాం. 10 ప్లస్ 6 అని చెప్పి రాసుకుందాం. నౌ 234 ఇంటూ 10 is 2340. ఇంటూ 6 చేస్తే 6 4s is 24. 6 3s 18 ప్లస్ 2 అంటే 20 క్యారీ 2. 6 2s is 12. 12 ప్లస్ 2 is 14. సో టోటల్ యాడ్ చేస్తే ఇక్కడ మనకి 4473. ఓకే. సో ఇక్కడ మైనస్ ఉంది కదా, -16 మైనస్ అయింది అనమాట. 4234 లో నుంచి 3744 ని మైనస్ చేయాలి. సో అప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసి 4 - 4 is 0. నెక్స్ట్ 13 - 4 అంటే 9. ఇప్పుడు 41 లో నుంచి 37 ని మైనస్ చేస్తే 4 వస్తుంది కదా. సో మన ఆన్సర్ వచ్చేసి 490. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద ఈక్వేషన్ x² + 7x + 6 క్యాన్ బి రిటర్న్ హ్యాస్. సో ఈ ఈక్వేషన్ ని మనం ఎలా రాయొచ్చు అని చెప్పి అడిగారు. అయితే ఇక్కడ 2 పాజిటివ్ సైన్స్ ఉన్నాయి కదా. సో మనం ఈ ఈక్వేషన్ ని రీరైట్ చేసినప్పుడు కూడా మనకి 2 పాజిటివ్ సైన్సే ఉండాలి. కానీ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ నెగటివ్ సైన్ ఉంది, ఇక్కడ కూడా మైనస్ అంటే నెగటివ్ సైన్ ఉంది. కాబట్టి ఈ 3 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. సో ఈ 2 పాజిటివ్స్ ఓన్లీ 1 ఆప్షన్ లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే ఇక్కడ మనల్ని అడుగుతుంది క్యాన్ బి రిటర్న్ హ్యాస్ అని అన్నారు, రూట్స్ అని అడగలేదు. రూట్స్ అంటే ఏమైంది, ఇక్కడ 2 ప్లస్ వచ్చినాయి కాబట్టి రూట్స్ వచ్చేసరికి 2 మైనస్ అయింది అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఈక్వేషన్ ని మనం ఇలా రాసుకోవచ్చు కదా. x + 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ అగైన్ x + 6 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాస్తే x వాల్యూ ఇక్కడ నుంచి ఏమైంది, x వాల్యూ -1 వస్తుంది. ఓకే. ఇక్కడ x వాల్యూ అనేది -6 వస్తుంది. సో 2 -1 -6 వస్తుంది. మనల్ని అడుగుతుంది రూట్స్ కాదు, జస్ట్ ఈ ఈక్వేషన్ ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పి అడిగారు కాబట్టి. అండ్ ఈ 2 కూడా మనకి వాల్యూస్ ఈక్వల్ టు 0 తోనే ఉన్నాయి. అవునా, ఇంకా మనం ఈక్వేట్ చేయలేదు. సో అందుకని ఇక్కడ ప్లస్ సైన్ వస్తే ఇక్కడ కూడా 2 పాజిటివ్ సైన్సే రావాలి. రూట్స్ అంటే 0కి ఈక్వేట్ చేసిన తర్వాత సైన్ అనేవి ఆపోజిట్ కి చేంజ్ అయిపోతుంది. ప్లస్ ఉంటే మైనస్ అయితే, మైనస్ ఉంటే ప్లస్ అయితే అనమాట. నెక్స్ట్ ద ఫాలోయింగ్ చార్ట్ షోస్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇన్ ఏ యూనివర్సిటీ. ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద యూనివర్సిటీ ఈస్ 15,200. స్టడీ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. సో ఫస్ట్ ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏ స్ట్రీమ్ లో ఎన్రోల్ అయ్యారో ఆ డేటా ఇచ్చారు. అయితే టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 15,200 మెంబర్స్ ఎన్రోల్ అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నారు ఇక్కడ, హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ ఎన్రోల్డ్ ఇన్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ లా స్ట్రీమ్స్ అని అన్నారు. సో మెడికల్ లో, ఇంజనీరింగ్ లో, లా లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారో
ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో టోటల్ యాడ్ చేస్తే ఇక్కడ మనకి 100% వస్తుంది. 100% వాల్యూ అనేది 15,200 అయితే నో మెడికల్ వచ్చేసి ఇక్కడ మెడికల్ ఎక్కడుంది, ఇక్కడ 15% ఉన్నారు. నెక్స్ట్ ఇంజనీరింగ్ ఏమో 11% ఉన్నారు. లా స్ట్రీమ్ లాలో ఏమో 9% ఉన్నారు. సో 11 ప్లస్ 9 అంటే 20 ప్లస్ 15 అంటే 35. మనం అడుగుతుంది 35% వాల్యూ అనేది ఎంత అని. పర్సంటేజ్ క్యాన్సిల్, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు 152 ఇంటూ 35 ని మల్టిప్లై చేయాలి. సో 152 ఇంటూ 35 ని మనం ఎలా ఈజీగా మల్టిప్లై చేయొచ్చు అంటే ఫస్ట్ చూడండి ఇక్కడ ఇంటూ 5 అని ఉంది కదా. సో ఏదైనా కానీ మనకి బిగ్ క్యాలిక్యులేషన్ ఇంటూ 5 తో వచ్చింది అంటే డైరెక్ట్ గా మల్టిప్లై అండ్ డివైడ్ బై 2 చేయండి. అప్పుడు 10 మల్టిపల్ వస్తుంది. 10 మల్టిపల్ తో మనం ఈజీగా క్యాలిక్యులేషన్ ని చేయొచ్చు అనమాట. సో 35 ఇంటూ 2 ఈస్ 70. సో 152 ఇంటూ 70 డివైడెడ్ బై 2. 2 ones, 2 sevens is 14, క్యారీ 1, 2 6 is 12. సో ఇప్పుడు చూడండి ఈజీగా 76 ఇంటూ 7 చేసేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 7 6 is 42. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ రాసుకుంటే 7 6 is 42 కదా. 4 క్యారీ చేస్తే 7 7 is 49. 49 ప్లస్ 4 అంటే 53. సో 5320. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ x ప్లస్ 1 by x is k, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్. సో ఇక్కడ మనకి x ప్లస్ 1 by x k అని అన్నారు. అయితే x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఏమైందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో డైరెక్ట్ ఫార్ములా అడిగారు కదా. x ప్లస్ 1 by x అనేది k అయితే x క్యూబ్ ప్లస్ 1 by x క్యూబ్ ఏమైంది, k క్యూబ్ మైనస్ 3k అయింది. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అయింది అనమాట. సో ఏదైనా కానీ ఆల్జీబ్రిక్ ఐడెంటిటీస్ లో ఫస్ట్ మనకి ఇక్కడ సైన్ అనేది ఏదైతే ఉండిద్దో దానికి ఆపోజిట్ గానే ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకేనా. నెక్స్ట్, ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఆఫ్ రేడియస్ 70 మీటర్ అండ్ హైట్ 140 మీటర్ ఈస్. సో టోటల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయమన్నారు సిలిండర్ ది. వీ నో ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా 2πr ఇంటూ r ప్లస్ హెచ్ కదా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ r అంటే, సో ఇక్కడ రేడియస్ ఏమి ఇచ్చారు, 70 మీటర్స్ ఇచ్చారు. సో 70 ఇంటూ r ప్లస్ హెచ్, 140 ప్లస్ 70 ఈస్ 210. నా ఇక్కడ డైరెక్ట్ గా మనం 7 ఇంటూ 7 10 అని చెప్పి చేయొచ్చు. బట్ బిగ్గర్ నంబర్ ని మనం డివైడ్ చేద్దాం, అప్పుడు స్మాల్ నంబర్ అయితే కదా క్యాలిక్యులేషన్స్ కి ఈజీగా ఉంటుంది. సో 7 1s, 7 3s is 21. ఈ 0 హ్యాస్ ఇట్ ఈస్ తీసుకుంటే ఇప్పుడు ఇక్కడ 2 ఉంది. 22 ని 2 ఇంటూ 11 అని చెప్పి రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ 7 ఇంటూ 3 ఏమైంది 21 అండ్ ఈ 2 zeros హ్యాస్ ఇట్ ఈస్ రాసుకుంటే నౌ 2 ఇంటూ 2 ఈస్ 4. 21 ఇంటూ 4, సో 21 ఇంటూ 4 ఏమైంది 84 అయింది. అండ్ ఇంటూ 11 ఉంది కదా, ఇంటూ 11 చేయాలంటే 1 డిజిట్ ని వదిలిపెట్టి యాడ్ చేయాలి. సో 84 ప్లస్ 84 యాడ్ చేస్తే ఇక్కడ 4, 8 ప్లస్ 4 అంటే 12, 8 ప్లస్ 1 అంటే 9. సో 924. ఈ 2 zeros ఇక్కడ యాడ్ చేసుకుంటే టోటల్ వాల్యూ మనకి 92400 వచ్చింది. 92400 ఆప్షన్ ఏ లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, the sum of double of largest 2-digit prime number and triple of largest 3-digit prime number is equal to. So largest 2-digit prime number అని అన్నారు. సో లార్జెస్ట్ 2-digit prime number అంటే 100 కి బిఫోర్ వచ్చే ప్రైమ్ నంబర్, దట్ ఈస్ 97 కదా. సో డబల్ ఆఫ్ అన్నారు. సో 2 times of 97 సమ్ అన్నారు కాబట్టి ప్లస్. నెక్స్ట్ లార్జెస్ట్ 3-digit prime number, 3 digit అంటే లార్జెస్ట్ 3-digit ప్రైమ్ నంబర్ మనకి 997 వస్తుంది. సో ట్రిపుల్ ఆఫ్ అన్నారు కాబట్టి ఇంటూ 3 చేసి ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేయాలన్నమాట. 2 7s is 14, 2 9s 18 ప్లస్ 1 is 19 ప్లస్ 3 7s is 21, 3 9s 27, 27 ప్లస్ 2 is 29, క్యారీ 2, అగైన్ 3 9s 27 ప్లస్ 2 is 29. ఇప్పుడు టోటల్ యాడ్ చేస్తే 4 ప్లస్ 1 is 5, 9 ప్లస్ 9 అంటే 18, క్యారీ 1. సో 29 ప్లస్ 2, 29 ప్లస్ 2 is 31. 3185 is అవర్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ సి. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్, సో ఇక్కడ θ1 ప్లస్ θ2 అనేది 90 డిగ్రీకి ఈక్వల్ గా ఉన్నప్పుడు సైన్ స్క్వేర్ θ1 ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ θ2 అని చెప్పుకున్నాం కదా. ఆల్సో సైన్ స్క్వేర్ θ1 ప్లస్ సైన్ స్క్వేర్ θ2 అనేది కూడా 1 కి ఈక్వల్ అయితే అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం లేదు, సైన్ స్క్వేర్ θ1 ప్లస్ సైన్ స్క్వేర్ θ2 అనేది 1 కి ఎందుకు ఈక్వల్ అయిందంటే ఇప్పుడు చూడండి
సపోజ్ సైన్ స్క్వేర్ 10 అని ఉంది ప్లస్ సైన్ స్క్వేర్ 80 అని చేస్తే ఈ రెండు సమ్ అనేది మనకి ఏమైంది 10 ప్లస్ 80 అంటే 1 కదా వస్తుంది. అండ్ ఈ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ స్క్వేర్ 10 ప్లస్ సైన్ స్క్వేర్ 80 లో మనము కాస్ స్క్వేర్ 10 ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో సైన్ స్క్వేర్ θ1 ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ θ2 ప్రకారము θ1 అంటే 80, సో θ2 ఏమైంది 10 అయింది. సో ఈ రెండు ఏమైంది సైన్ స్క్వేర్ a ప్లస్ కాస్ స్క్వేర్ a ఈస్ 1. ఇక్కడ కూడా మనకి సేమ్ 1 అనే వచ్చింది కదా. సో అందుకని ఈ ఫార్ములాని ఈ క్వశ్చన్ లో యూజ్ చేసుకుందాం. అన్నిటిని మనం సైన్స్ ని కాస్ లో కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ గా θ1 θ2 అనేది 90 డిగ్రీకి ఈక్వల్ అయినప్పుడు 1 అని చెప్పి రాసుకుందాం. ఓకేనా. సో ఫస్ట్ సైన్ స్క్వేర్ 10 అని ఉంది. సో 90 అవ్వాలి అంటే నెక్స్ట్ సైన్ స్క్వేర్ 80 ఎక్కడ ఉందో చూద్దాం. సో ఫస్ట్ సైన్ స్క్వేర్ 10 ఇక్కడ ఉంది, నెక్స్ట్ 80 ఇక్కడ ఉంది, దట్ ఈస్ 1. నెక్స్ట్ సైన్ స్క్వేర్ 20 అని ఉంది ఇక్కడ. సో 20 అంటే 70 కావాలి కదా. సో 70 ఇక్కడ ఉంది. సో సైన్ స్క్వేర్ 20 ప్లస్ సైన్ స్క్వేర్ 70 దట్ ఈస్ 1. నెక్స్ట్ సైన్ స్క్వేర్ 30 అని ఉంది ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ 30 అని ఉంది. 30 అంటే నెక్స్ట్ 60 కావాలి, దట్ ఈస్ సైన్ స్క్వేర్ 60. 60 ప్లస్ 30 అంటే 90 దట్ ఈస్ 1. అగైన్ సైన్ స్క్వేర్ 40 ప్లస్ 50 ఈస్ 1. మళ్ళీ ఇక్కడ కూడా 1 వస్తుంది. అండ్ రిమైనింగ్ టర్మ్ ఏముంది ఇక్కడ జస్ట్ సైన్ స్క్వేర్ 90 ఉంది. 90 అంటే సైన్ స్క్వేర్ 90 ఈస్ 1 డివైడెడ్ బై సేమ్ ఈ ఫార్ములానే కాస్ కూడా అప్లై అయింది అనమాట. కాస్ స్క్వేర్ θ1 ప్లస్ కాస్ స్క్వేర్ θ2 90 డిగ్రీకి ఈక్వల్ అయినప్పుడు సమ్ అనేది 1 అయింది అనమాట. సో ఇక్కడ కాస్ స్క్వేర్ 20 అని ఉంది. 20 అంటే నెక్స్ట్ 70 కావాలి కదా. సో కాస్ స్క్వేర్ 70 ప్లస్ కాస్ స్క్వేర్ 20 ఈస్ 1 ప్లస్ కాస్ 40 ప్లస్ కాస్ 50 ఈస్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ 45. కాట్ 45 అంటే 1. కాట్ స్క్వేర్ 45 అన్నా గానీ 1 కదా. సో దిస్ ఈస్ 1. సో 1 ప్లస్ 1 ప్లస్ 1 దట్ టోటల్ 5 వన్స్ ఉన్నాయి కాబట్టి 5 డివైడెడ్ బై 3. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సింప్లిఫై. సో ఇక్కడ మనకి సింప్లిఫై అని చెప్పి ఇంత లాంగ్ ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ ని సాల్వ్ చేసే కన్నా మనం ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ అన్నిట్లో కామన్ గా ఉంది కాబట్టి నెక్స్ట్ ఎక్స్ టర్మ్ చూద్దాం. ఎక్స్ టర్మ్ ఇక్కడ 6x వచ్చింది. ఈ 3 ఆప్షన్స్ లో 9x ఉంది. సో అందుకని ఫస్ట్ ఎక్స్ టర్మ్ ఏమొచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. 3 into 3 అంటే 9. సో 9x వస్తుంది. అండ్ ఇంకెక్కడైనా ఎక్స్ టర్మ్ ఉందా మనకి లేదు. ఇక్కడ ఉన్నా కానీ ఇది x ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఓన్లీ ఎక్స్ టర్మ్ ఒకటే ఉంది, దట్ ఈస్ 9x. కాబట్టి మనకి 9x రావాలి. ఆప్షన్ డి ని ఎలిమినేట్ చేసేస్తే నెక్స్ట్ కాన్స్టెంట్ ని చూద్దాం. ఇక్కడ 3 into 2 అంటే 6 మైనస్ ఆఫ్ 6. అగైన్ ఎక్స్ లేకుండా ఏమైనా టర్మ్స్ ఉన్నాయా? ఈ రెండు టర్మ్స్ ఉన్నాయి. సో 15 లో నుంచి 12 మైనస్ చేస్తే ప్లస్ 3 కదా. మైనస్ 6 ప్లస్ 3 అంటే మైనస్ 3. సో మైనస్ 3 ఆప్షన్ 2 లో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ ఎక్స్ లేకుండా ఏ టర్మ్స్ ఉంటాయి అయ్యే కాన్స్టెంట్స్ అనమాట. నెక్స్ట్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ద నంబర్స్ p and q is 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ నంబర్స్ క్యాన్ బి ద వాల్యూస్ ఆఫ్ p and q. సో ఇక్కడ మీన్ ప్రపోర్షనల్ p and q కి 8 అని చెప్పి అన్నారు. అయితే p and q వాల్యూస్ ఏముంటాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. మీన్ ప్రపోర్షనల్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ p ఇంటూ q వాల్యూ మనకి 8 అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ స్క్వేర్ రూట్ ని క్యాన్సిల్ చేస్తే 8 కి ఏమైంది స్క్వేర్ అప్లై అయింది. సో p ఇంటూ q ప్రొడక్ట్ వచ్చేసి 8 స్క్వేర్ ఇస్ 64 ఉండాలి. సో ఆప్షన్స్ లో డైరెక్ట్ గా చూస్తే మనము 16 into 4 64 అయింది కదా. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ 16 and 144 is. సో ప్రీవియస్ క్వశ్చన్ లో మనకి మీన్ ప్రపోర్షనల్ వాల్యూస్ ఇచ్చి నంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ నంబర్స్ ఇచ్చారు, మీన్ ప్రపోర్షనల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్ ఇందాకట్లాగే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 into 144 ని మనము 16 into 9 అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో 16 ని స్క్వేర్ రూట్ లో నుంచి అవుట్ సైడ్ తీసుకొని వస్తే 1 times 16 వస్తుంది. అండ్ రూట్ ఆఫ్ 9 అంటే 3 కదా. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 9 అంటే 3 వస్తుంది. 16 into 3 is 48. సో మీన్ ప్రపోర్షనల్ అనేది మనకి ఇక్కడ 48 వచ్చింది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్. సో ఇక్కడ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ 4.222 అనేది రిపీట్ అవుతుంది కదా. ఏ నంబర్ అయితే రిపీట్ అవుతుందో ఆ నంబర్ మీద మనం బార్ ని అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఈ వాల్యూని ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయడానికి టోటల్ వాల్యూ ఎంత ఉంది 42 ఉంది. మైనస్ ఆఫ్ బార్ లేకుండా ఎంత వాల్యూ ఉంది 4 ఉంది కదా. 4 ని మైనస్ చేయాలి. డివైడెడ్ బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ మీద బార్ ఉంది ఓన్లీ 1 డిజిట్. సో 1 time 9 రాయాలి. అండ్ పాయింట్ తర్వాత ఏదైనా డిజిట్ మీద బార్ లేకుండా ఉందా లేదు. సో అందుకని 0 రాయట్లేదు మనం అనమాట. ఇక్కడ మనం ఇప్పుడు 42 లో నుంచి 4 ని మైనస్ చేస్తే 38/9 ఈస్ అవర్ ఆన్సర్. 38/9 ఆప్షన్ ఏ లోనే ఉంది. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్
From the numbers 51, 52, 53 so on to 100, find the sum of the smallest and the greatest prime numbers given. సో ఇక్కడ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ 51 లోపు అండ్ 100 లోపు గ్రేటెస్ట్ ప్రైమ్ నంబర్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు సమ్. సో 51 లోపు స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఏమైంది మనకి 53 అనేది స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ అండ్ గ్రేటెస్ట్ ప్రైమ్ నంబర్ ఇక్కడ 97. సో రెండింటిని యాడ్ చేస్తే 53 ప్లస్ 97 ఈస్ 150. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, the volume of cylinder is 5500 meter cube. Find its diameter if the cylinder is 70 meter high. So volume of cylinder ఇచ్చారు, diameter ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఏమో 70 meters అని చెప్పారు. సో మనకి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా తెలుసు కదా, పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే పై వాల్యూ ఇస్ 22/7. నెక్స్ట్ ఆర్ స్క్వేర్, ఆర్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆర్ ఇంటూ హెచ్ అంటే 70, దట్ ఈస్ ఈక్వల్ టు 5500. E0 cancel. 11 2s is 22. 11 5s 55. E0 has it is తీసుకుంటే again 2 1s 2 25 is 50. E7 కూడా క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకి ఆర్ స్క్వేర్ వాల్యూ ఏం రావాలి 25 అని వచ్చింది. సో ఆర్ వాల్యూ ఏమైంది 5 అయింది కదా. మనం నడుతుంది డయామీటర్. సో డయామీటర్ అంటే 5 into 2 దట్ ఈస్ 10 meters వస్తుంది అనమాట. సో డయామీటర్ ఈస్ ఆప్షన్ ఏ 10 meters. నెక్స్ట్, ద ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్. సో ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు, ప్రొడక్ట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సమ్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా దట్ ఈస్ మైనస్ బి బై ఏ వచ్చింది. అదే ప్రొడక్ట్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. సో ఇక్కడ సి అంటే 12, ఏ అంటే 1. సో సి బై ఏ 12/1 ఈస్ 12. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 51 can complete a work in 12 days. సో ఇక్కడ 51 men అయి ఉండిద్ది. 51 men can complete a work in 12 days. 4 days after they started working, 6 more men joined them. How many days will they take now to complete the remaining work? సో ఇక్కడ ఇనీషియల్ గా 51 మెన్స్ ఒక వర్క్ ని కంప్లీట్ చేయడానికి 12 days టైం తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు 4 days వర్క్ చేసిన తర్వాత 6 members అడిషనల్ గా వాళ్ళ టీమ్ లో జాయిన్ అయితే ఇప్పుడు వర్క్ అనేది ఎన్ని డేస్ లో కంప్లీట్ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 51 మెన్స్ 12 days వర్క్ చేస్తున్నారు అంటే టోటల్ వర్క్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి 51 into 12 ని మనం 10 plus 2 అని చెప్పి రాసుకుందాం. నౌ 51 into 10 అంటే 510. ఓకే, 51 into 2. సో 2 1s is 2, 2 5s is 10. టోటల్ యాడ్ చేస్తే ఇక్కడ మనకి 612 వస్తుంది. సో 51 into 12 is 612. దిస్ ఈస్ టోటల్ వర్క్. నౌ 51 మెన్స్ 4 days వర్క్ చేస్తున్నారు కదా. సో ఈ 4 days లో ఎంత వర్క్ కంప్లీట్ అయి ఉండిద్ది 4 1s is 4, 4 5s 20. ఇంత వరకు కంప్లీట్ అయి ఉండిద్ది. టోటల్ వర్క్ ఏమో 612. సో 612 లో నుంచి మనం 204 ని మైనస్ చేస్తే రిమైనింగ్ వర్క్ ఎంత వస్తుంది 12 minus 4 అంటే 8. 0 has it is 6 minus 2 అంటే 4. రిమైనింగ్ ఇంత వర్క్ ఉంటుంది. సో ఇప్పుడు 408 units ఆఫ్ వర్క్ ని 6 more మెన్స్ అడిషనల్ గా వీళ్ళ టీమ్ లో జాయిన్ అవుతారు. సో 51 plus 6 చేస్తే 57 అవుతుంది కదా. సో 57 మెంబర్స్ ఈ వర్క్ ని ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తున్నారు. నౌ 19 3s లేదా 3 19s is 57. అగైన్ 3 1s 3, 3 3s 9, 3 6 18. సో 136/19 వచ్చింది. We know that 19 into 7 is 133. సో 7 3/19 అనేది మనకు ఆన్సర్ అయింది. 19 into 7 అంటే 133 కదా. సో రిమైనింగ్ 3 ని మనం ఇక్కడ రాసుకున్నాం. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. 7 3/19 days. నెక్స్ట్, a shop which sells sarees had offers going on wherein customers can buy 3 sarees and get 2 sarees free. What is the discount that customer gets? సో ఇక్కడ ఒక షాప్ లో మనకి ఆఫర్ నడుస్తుంది. 3 sarees కొంటే 2 sarees ఫ్రీ అన్నమాట. అయితే టోటల్ డిస్కౌంట్ అనేది కస్టమర్ కి ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనం కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అని తీసుకుంటే కస్టమర్ బై చేస్తుంది ఓన్లీ 3 sarees కదా, కానీ అతనికి వస్తుంది అడిషనల్ గా 2 sarees యాడ్ అయ్యి. సో అడిషనల్ గా 2 sarees యాడ్ అవుతున్నాయి అంటే అతను 5 sarees కొంటుంది, 3 sarees అతనికి వస్తుంది 5 sarees అన్నమాట. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది 5 minus 3 అంటే 2 units డిఫరెన్స్ ఉంది. ఈ 2 units కస్టమర్ కి వస్తున్న డిస్కౌంట్. సో ఈ డిస్కౌంట్ కాస్ట్ ప్రైస్ మీద అంటే 5 units మీద వస్తుంది. ఇంటూ 100 కాబట్టి 2 zeros ఇక్కడ యాడ్ చేసుకుంటే 5 1s 5 4s 20. ఈ 0 has it is తీసుకుంటే 40% డిస్కౌంట్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
In a right angled triangle, if the hypotenuse is 4 units greater than one side and 8 units greater than the other, then find the area of the triangle. సో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఫస్ట్ డ్రా చేసుకుందాం మనం ఇలాగా. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ అనేది ఒక సైడ్ కన్నా 4 యూనిట్స్ గ్రేటర్ అన్నారు అండ్ ఇంకో సైడ్ కన్నా 8 యూనిట్స్ గ్రేటర్ అన్నారు. సో హైపోటెన్యూస్ అనేది ఈ రెండు సైడ్స్ కన్నా గ్రేటరే ఉంటది. సో ఫస్ట్ మనము ఈ సైడ్ a+8 అని చెప్పి తీసుకుందాం. ఓకేనా, అంటే ఇక్కడ 8 యూనిట్స్ గ్రేటర్ అన్నారు కాబట్టి సో ఫస్ట్ మనం హైపోటెన్యూస్ a+8 అని తీసుకుంటే ఒక సైడ్ ఈ సైడ్ ఏ తీసుకుందాం, ఈ సైడ్ a+4 తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఇచ్చినట్లుగానే మనం డ్రా చేసాము. ఒక సైడ్ ఏమో 8 యూనిట్స్ గ్రేటర్ ఉంది, ఇంకో సైడ్ ఏమో 4 యూనిట్స్ గ్రేటర్ ఉంది కదా. సో నా మనని అడుగుతుంది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అనేది ఎంత అని. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ తెలుసు కదా, 3, 4, 5. ఈ 3 అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వన్ ఆఫ్ ద ట్రిప్లెట్స్. సో ఇందులో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4 ఉంది. 8 - 4 అంటే 4. సో ఫస్ట్ మనం 4 తో మల్టిప్లై చేసి చూద్దాం. 4 × 3 అంటే 12, 4 × 4 అంటే 16, 4 × 5 అంటే 20. సో హైపోటెన్యూస్ 20 అని తీసుకుంటే స్మాలెస్ట్ ఈ రెండిట్లో 12 కాబట్టి ఇక్కడ 12 తీసుకుందాం, ఇక్కడ 16 తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి a12 అయితే 12 + 4 ఏమైంది 16. అగైన్ 16 + 4 లేదా 12 + 8, a+8 కదా. సో 12 + 8 అంటే 20. సో ఈ కండిషన్ అనేది మనకి ఇక్కడ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏరియాని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏరియా అంటే హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ వచ్చేసి 12 ఉంది, హైట్ ఏమో 16 ఉంది. సో నౌ 2 1s 2 8s is 16. సో 12 × 8 ఏమైంది 96. సో మనకి ఇక్కడ ఏరియా వచ్చేసి 96 స్క్వేర్ యూనిట్స్ వచ్చింది. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 numbers are in the ratio 5:3. If difference between the numbers is 54, then find the smaller number. సో 2 numbers 5 and 3 రేషియోలో ఉన్నాయంట. అయితే వీటి మధ్య డిఫరెన్స్ 54 అన్నారు. సో 5 - 3 అంటే 2 కదా. ఇక్కడ ఈ డిఫరెన్స్ క్వశ్చన్ లో మనకి 54 అని ఇచ్చారు. మనల్ని అడుగుతుంది స్మాలర్ నంబర్ అనేది ఎంత అని, అంటే 3 యూనిట్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. 2 1s 2 2s 4, 2 7s 14. సో 27 × 3 అంటే 81. So 27 × 3 is 81. Option D is our answer. Next, 3 pencils and 5 pens together cost 81 rupees, whereas 5 pencils and 3 pens together cost 71 rupees. The cost of 1 pencil and 2 pens together is. So question ఎలా ఇచ్చారో అలానే మనము ఇక్కడ ఫస్ట్ రాసుకుందాం. 3 pencils అన్నారు, 3 pencils and 5 pens. 5 pens అన్నారు కాబట్టి పెన్స్. ఓకేనా, టుగెదర్ కాస్ట్ 81 రూపీస్. నెక్స్ట్ 5 పెన్సిల్స్ అండ్ 3 పెన్స్. 3 పెన్స్ వచ్చేసి 71 రూపీస్ అవుతుంది. ఇప్పుడు మనం అడుగుతుంది 1 పెన్సిల్ అండ్ 2 పెన్స్ కాస్ట్ ఎంత అని. నా ఇక్కడ మనము ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది కదా. సో టోటల్ ఇంటూ 5 ఇంటూ 3 చేస్తే 5 × 3 is 15 pencils plus 5 5s is 25 pens is equal to 81 × 5. 5 1s is 5, 5 8s 40. So 405 వస్తుంది. నెక్స్ట్ 3 5s is 15 pc plus 3 3s is 9 pens is equal to 71 × 3 అంటే 7 3s 21 and 3 1s is 3. సో ఇప్పుడు మైనస్ చేద్దాం ఈ టోటల్ ని. 15 పెన్సిల్స్ అండ్ మైనస్ 15 పెన్సిల్స్ క్యాన్సిల్ అయిపోతే 25 లో నుంచి 9 ని మైనస్ చేస్తే 16 పెన్స్ ఈజ్ ఈక్వల్ టు 405 లో నుంచి 3, 5 లో నుంచి 3 మైనస్ అంటే 2 అండ్ 10 - 1 ఈజ్ 9, 3 - 2 అంటే 1. సో 16 పెన్స్ ఈజ్ ఈక్వల్ టు 16 1s 16, అగైన్ 16 1s 16, క్యారీ 3, 16 2s 32 కదా. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ 1 పెన్ 12 రూపీస్ అని వచ్చింది. మనం ఇప్పుడు పెన్సిల్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ అనేది ఎంత అని. సో ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. ఓకేనా, 3 times ఆఫ్ పెన్సిల్స్ ప్లస్ 5 times ఆఫ్ పెన్స్. పెన్స్ అంటే 12 పెన్స్ ఈజ్ ఈక్వల్ టు 81. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ 12, అందుకని 5 × 12 తీసుకున్నాం. నౌ 3 times ఆఫ్ పెన్సిల్స్ ఈజ్ ఈక్వల్ టు 12 × 5 అంటే 60 కదా. 81 లో మనం 60 ని మైనస్ చేస్తే రిమైనింగ్ 21 ఉంటుంది. 3 1s 3 7s is 21. సో కాస్ట్ ఆఫ్ 1 పెన్సిల్ is 7 రూపీస్. మనని అడుగుతుంది 1 పెన్సిల్ 2 పెన్స్. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 7 + 2 × 12, 2 × 12 అంటే 24. 24 లో 7 యాడ్ చేస్తే
31. సో 31 రూపీస్ వస్తుంది మనకి టోటల్ ఇక్కడ. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, at what rate % per annum will 1300 give 520 rupees as simple interest in 5 years? సో ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ 1300 అన్నారు, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో 520 రూపీస్ వచ్చింది 5 years లో. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 కదా. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఇంట్రెస్ట్ మనకి 520 రూపీస్ వచ్చింది. దట్ ఈస్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఈస్ 1300 ఇంటూ టైం అనేది 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి తెలియదు కాబట్టి ఆర్ అని తీసుకుందాం. డివైడెడ్ బై 100. ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. అగైన్ 13 ones 13 4s is 52. 0 ఉంది కాబట్టి 0 హ్యాస్ ఇట్ ఈస్ తీసుకుంటే 5 ones 5 8s is 40. సో ఆర్ వాల్యూ ఇక్కడ ఎంత వచ్చింది? 8% వచ్చింది. సో మన ఆన్సర్ వచ్చేసి 8%. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, The average of first 12 multiples of 11 is. సో ఫస్ట్ 12 multiples of 11 యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మల్టిపుల్ ఏమైతే మనకి 11 into 1, నెక్స్ట్ మల్టిపుల్ వచ్చేసి 11 into 2. సో ఆన్ 12 మల్టిపుల్స్ అన్నారు కాబట్టి లాస్ట్ మల్టిపుల్ వచ్చేసి 11 into 12 అనేది లాస్ట్ మల్టిపుల్ అయింది. సో ఇక్కడ నుంచి మనం 11 కామన్ తీసుకుంటే 1 plus 2 plus so on 12 టర్మ్స్ ఉంటున్నాయి కదా. యావరేజ్ ఆఫ్ n టర్మ్స్ ఫార్ములా వచ్చేసి n plus 1 divided by 2 చేస్తే మనకి యావరేజ్ ఆఫ్ n టర్మ్స్ వస్తుంది. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 12 టర్మ్స్ ఉన్నాయి. అందుకని 11 into 12 plus 1 అంటే 13 divided by 2. 2 ones 2 6 is 12. క్యారీ 1 పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 2 5 is 10. సో 6.5 into 11 అంటే పాయింట్ ని నెగ్లెక్ట్ చేసేస్తే 65 కదా. సో 65 into 11 అంటే 1 డిజిట్ ని వదిలేసి అగైన్ 65 ని యాడ్ చేయాలి. సో 5 plus 6 అంటే 11, క్యారీ 1, 6 plus 1 అంటే 7. సో పాయింట్ అనేది 1 డిజిట్ ముందుంది కాబట్టి 71.5 అనేది ఇక్కడ మనకి యావరేజ్ అయింది అనమాట. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, బై సెల్లింగ్ అన్ ఐటమ్ ఎట్ 10% ప్రాఫిట్ ద సెల్లర్ మేక్స్ ప్రాఫిట్ ఆఫ్ 777.70. ఫైండ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్. సో ఇక్కడ 10% ప్రాఫిట్ వచ్చింది ఒక ఐటమ్ ని సెల్ చేసినాక. అయితే ఆ 10% వాల్యూ 777.7 రూపీస్ అని ఇచ్చారు. సో కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. సో క్వశ్చన్ లో మనకి 10% వాల్యూ 777.7 అని ఇచ్చారు. 100% వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. పర్సంటేజ్ క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్ అయిపోతే ఈ పాయింట్ అనేది ఈ 0తో క్యాన్సిల్ అయిపోయింది. సో టోటల్ ఇక్కడ మనకి 4 sevens వస్తుంది. సో 4 sevens ఆప్షన్ బి లో ఉంది. 7,777 రూపీస్ ఈస్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఐటమ్. సో ఇక్కడ డైరెక్ట్ గా మనం సాల్వ్ చేయకుండా పెన్ యూజ్ చేయకుండా కూడా ఆన్సర్ చేసేయచ్చు. 10% వాల్యూ ఇంత అవుతుంటే 100% ఏమైంది? సింపుల్, ఈ 0ని తీసేస్తే టోటల్ వాల్యూ మనకి 100% అయింది అనమాట. నెక్స్ట్, ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ అని చెప్పి మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు, అవునా. ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్స్ ఆఫ్ ఉంటే ఆఫ్, నెక్స్ట్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్, ఆ నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా కానీ. ఓకే, ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ ఇది ఉంది కదా. 2 into 4 అంటే 8. 8 minus of 10. 8 minus of 10 అంటే -2. సో ఇక్కడ 7 minus 8 into -2 వచ్చింది. సో ఇక్కడ ప్రయారిటీ ఏముంటుంది ఈ బ్రాకెట్ లో? ఇంటూకు ఉంటుంది. సో -8 into -2 అంటే 8 into 2 అంటే 16. ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో ఈ వాల్యూ వచ్చేసి 7 plus 16 అయింది. 7 plus 16 అంటే టోటల్ ఇక్కడ మనకి ఎంత వస్తుంది? 23 వస్తుంది. ఓకేనా. సో నౌ 4 minus of 3 into ఈ కంప్లీట్ బ్రాకెట్ వాల్యూ మనకి 23 వచ్చింది. 23. నౌ 4 minus of 3 into 3. 23 into 3 అంటే 69. 69 లో 4 మైనస్ చేస్తే మైనస్ ఆఫ్ 65. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, for a grouped data, xi is the class mark and fi is the corresponding frequency. Then by direct method, mean x is given by. సో ఇక్కడ మనల్ని డైరెక్ట్ గా ఫార్ములా అడుగుతున్నారు అనమాట. xi అండ్ fi అని ఇచ్చారు. సో సిగ్మా ఆఫ్ xi ఇంటూ fi డివైడెడ్ బై సిగ్మా ఆఫ్ fi అనేది మీన్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా కదా. సో ఇక్కడ సిగ్మా ఆఫ్ fi ఉంది రెండిట్లో, అండ్ ఇక్కడ సిగ్మా ఆఫ్ xi ఇంటూ fi ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, A starts from x at 9 am and reaches y at 1 pm on the same day. B also starts from y at 9 am and reaches x at 3 pm on the same day, following the same route as A. At what time do the two meet? సో ఇక్కడ ఫస్ట్ A ఏమో x నుంచి స్టార్ట్ అయ్యి y కి వెళ్ళటానికి x దగ్గర 9 o'clock కి స్టార్ట్ అవుతున్నారు.
వైకి రీచ్ అవడానికి 1 o'clock అవుతుంది. సో ఫస్ట్ 2 పాయింట్స్ తీసుకున్నాం ఇలాగా, ఎక్స్ అండ్ వై. ఎక్స్ నుంచి ఏ స్టార్ట్ అయ్యి 9 o'clock కి వైకి రీచ్ అవడానికి అతనికి 1 అవుతుంది. నెక్స్ట్ బి ఆల్సో స్టార్ట్స్ ఫ్రమ్ వై. బి అనే పర్సన్ వై నుంచి స్టార్ట్ అవుతున్నారు 9 o'clock కి. ఎక్స్ ని రీచ్ అవడానికి అతనికి 3 అవుతుంది. సో ఇక్కడ మనల్ని అడుగుతున్న క్వశ్చన్, వీళ్ళిద్దరు ఈ బిట్వీన్ లో ఎన్ని అవర్స్ అప్పుడు మీట్ అవుతారో ఆ టైం అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో ఏ కి 9 నుంచి 1 టైం పడుతుంది. సో 9 o'clock కి స్టార్ట్ అవుతుంటే 1 కి రీచ్ అవుతున్నారు. టోటల్ ఎన్ని అవర్స్ టైం పడుతుంది అతనికి? 9 నుంచి 12 దాకా 3 hours. నెక్స్ట్ 12 నుంచి 1 అంటే ఎక్స్ట్రా 1 hour. దట్ ఈస్ 4 hours టైం తీసుకుంటున్నారు ఏ. అండ్ బి వచ్చేసి 9 నుంచి 3. సో 9 నుంచి 1 దాకా 4 hours అనుకున్నాం కదా, ఎక్స్ట్రా 2 hours. దట్ ఈస్ 6 hours బి తీసుకుంటున్న టైం వై నుంచి ఎక్స్ కి రీచ్ అవడానికి. సో ఇక్కడ వీళ్ళిద్దరు సేమ్ డిస్టెన్స్ ని ట్రావెల్ చేస్తున్నారు, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నారు అనమాట. సో మనం ఈ 6 and 4 కి ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఆఫ్ 6 and 4 దట్ ఈస్ 12 వస్తుంది కదా. సో ఈ 12 అనేది ఎక్స్ వై డిస్టెన్స్ అని తీసుకుందాం, బికాస్ క్యాలిక్యులేషన్స్ కి ఈజీగా ఉండేది కాబట్టి 12 kilometers అనేది ఎక్స్ వై డిస్టెన్స్ అని అనుకుంటే, ఇప్పుడు స్పీడ్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. మనము ఎక్స్ ఏ అండ్ బి ది స్పీడ్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నౌ ఏ 12 kilometers 4 hours లో ట్రావెల్ చేస్తున్నారు. సో 12 kilometers 4 hours లో ట్రావెల్ చేస్తుంటే 4 1s 4 3s ఏ స్పీడ్ ఏమైంది? 3 km/h అయింది. సో ఏ స్పీడ్ వచ్చేసి 3 km/h. నెక్స్ట్ బి ఏమో 6 hours ట్రావెల్ చేస్తున్నారు. సో 12/6 అంటే 6 1s 6 2s is 12. 2 km/h అనేది బి స్పీడ్ అవుతుంది. సో బి స్పీడ్ ఈస్ 2 km/h. నా టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 12 kilometers. ఈ డిస్టెన్స్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో, ఏ ఏమో ఎక్స్ నుంచి వై అయితే బి ఏమో వై నుంచి ఎక్స్ కి. సో స్పీడ్స్ అనేవి ఇక్కడ మనకి యాడ్ అవుతాయి కదా. 3 + 2 అంటే 5. 5 1s 5 2s is 10. సో 2 రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2 ఉంటుంది. 2/5. సో ఇది 2/5 hours లో ఉంది కాబట్టి మినిట్స్ లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60. ఓకే, ఇంటూ 60. నా 5 1s 5 12s is 60. 12 into 2 అంటే 24. సో 2 hours 24 minutes పడుతుంది అనమాట వాళ్ళకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి. వాళ్ళు స్టార్ట్ అవుతుంది 9 o'clock కి కదా. సో 9 నుంచి 2 hours అంటే 11 hours. సో 11 hours 9 తర్వాత 2 hours యాడ్ చేస్తే 11 కదా. సో 11 hours 24 minutes is the answer of this question. Option A. Next. Thank you for watching. Please like, share and subscribe to Hygriva Study Circle.